తిన్నారా ఆర్జీపీ గారు? డిన్నర్ అయిపోయిందా? శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్ అండి. తిరుపతి గారు కరెక్టే చెప్పారు. కరెక్ట్. మీరు తిన్నానండి ఆర్జీబీ గారు. అయితే నేను పోతా సార్, నేను పోతా, ఈ క్లాస్ ఇవి నా వల్ల కాదు. అయ్యో గుడ్. అయ్యో నేను 6 వచ్చాను, 6 టైం వచ్చాను అంటున్నారు, చెప్తా లేరు నేను అడిగింది మరి. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? దివ్య గారు రావట్లేదు, లైవ్కి రావట్లేదు. తను కొద్దిగా బిజీగా ఉందండి ఆర్జీబీ గారు, సో అందుకే రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్ గారు. నేను ఎవరో లైక్స్ వస్తున్నాయి కానీ కనిపించట్లేదు అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఎలా ఉన్నారు కిరణ్ గారు? క్లాస్ ఆపేయండి. అయ్యో హనుమ గారు, క్లాస్ ఆపితే నాకు వ్యూస్ రావండి. ఓకే ఆర్జీబీ గారు, మళ్ళీ వస్తా మేడం 10 minutesలో. ఓకే మహేష్ గారు. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? చెప్పండి కిరణ్ గారు. ఫోన్ చేశారు, సారీ మహేష్ గారు. ఓకే పార్వతి గారు. ఎందుకు ఆపడం? టేక్ సమ్ అదర్ టాపిక్ దెన్. రైతు బిడ్డ 16తో లైక్ చేశాను. బాగున్నారా? బాగున్నాను సుధాకర్, నువ్వు ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సుధాకర్. తిన్నావా? మీరు ఈ సైన్స్ రిలేటెడ్ కూడా అడగరు. ఓ సైన్స్ కూడా అడుగుతాను, వస్తే క్వశ్చన్స్ వస్తే అడుగుతానండి హనుమ గారు. కూడా టాపికే. ఎస్ అవును టాపికే. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? ఆప్షన్ చెప్తున్నాను. భక్త ప్రహ్లాద్. మీరు రైతు బిడ్డ కాదండి తిరుపతి గారు, మీరు ఆన్సర్ చేశారా? కాదు రైతు బిడ్డ కాదు. కొరియన్. ఓకే. భక్త ప్రహ్లాద, రైతు బిడ్డ, భీష్మ ప్రతిజ్ఞ, మాలపల్ల. ఓకే రైతు బిడ్డ కాదు ఆన్సర్. ఎస్ కరెక్ట్ అండి పార్వతి గారు, కరెక్ట్. ఆప్షన్ చెప్తే మళ్ళీ పిల్ల కాదండి మణిరాజు గారు. పార్వతి గారు కరెక్టే చెప్పారు ఆన్సర్. బాగా ఓల్డ్వి అడుగుతున్నా. లేదు న్యూవే అడుగుతున్నానండి, అది అట్లా వచ్చింది క్వశ్చన్. హాయ్ అక్క. హాయ్ సంతోష్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో పొడవైన తీరరేఖను కలిగి ఉన్న జిల్లా ఏది? అసలు వస్తాలే నాకు అర్థం కాలేదు సంతోష్. ఆంధ్రప్రదేశ్లో పొడవైన తీరరేఖను కలిగి ఉన్న జిల్లా ఏది? కృష్ణ కాదు, నెల్లూరు కాదండి, నెల్లూరు రాంగ్ ఆన్సర్. గుంటూరు కాదు, విజయవాడ కాదు. ఆంధ్రప్రదేశ్లో పొడవైన తీరరేఖను కలిగి ఉన్న జిల్లా ఏది? విశాఖపట్నం కాదు సంతోష్. చిత్తూరు కాదు. విజయనగరం కాదండి ఆర్జీబీ గారు. తూర్పు గోదావరి కాదు. చిత్తూరు కాదు. గోదావరి కాదు. రాంగ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లో పొడవైన తీరరేఖను కలిగి ఉన్న జిల్లా ఏది? కడప కాదండి, కాదు సంతోష్, కాదు. కర్నూలు కాదు.